అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. 12వ రోజుకు చేరుకుంది ఇరాన్ యుద్ధం. యుద్ధంలో ఇప్పటికే 1200 దాటింది ప్రాణ నష్టం వరకు. అయితే మొత్తం మీద చమురు రవాణాకు అత్యంత కీలకమైనటువంటి హార్ముజ్ జలసంధి సమీపంలో భీకర దాడులకు దిగుతున్నాయి అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్. జలసంధి సమీపంలో ఇరాన్ మోహరించినటువంటి మైన్ లేయర్స్తో పాటుగా నౌకలే లక్ష్యంగా అమెరికా దాడులైతే తీవ్రస్థాయిలో కనబడుతున్నాయి. ఇరాన్కు చెందినటువంటి 16 మైన్ లేయర్స్తో పాటుగా పలు నౌకలను కూడా ధ్వంసం చేశామంటూ అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలను కూడా విడుదల చేసింది యుఎస్ చెందినటువంటి సెంట్రల్ కమాండ్. అయితే జలసంధిలో నౌకలను పేల్చేందుకు కూడా ఇరాన్ ప్రయత్నాలంటూ కూడా అమెరికా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇరాన్ వద్ద దాదాపు 6000 వరకు మైన్ లేయర్స్తో పాటుగా షిప్పులు, ఇటు యుద్ధంలో వెనక్కి తగ్గేది లేదంటుంది ఇరాన్ కూడా. అయితే అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సుదీర్ఘ లక్ష్యాలను చేరుకునేటువంటి బాలిస్టిక్ మిసైళ్లతో మాత్రం ఇరాన్ దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ ఇరానే లక్ష్యంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేసి ఇరాన్ కూడా ప్రతి దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ దగ్గర అమెరికా ఇజ్రాయెల్ని తట్టుకునేటువంటి అధునాతన ఆధునికమైనటువంటి వెపన్స్ ఉండడం కూడా కొంతవరకు కీలకంగా మారబోతుంది. యుద్ధం ఇప్పట్లో తగ్గేటువంటి పరిస్థితి లేదు. సో అమెరికా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గిన యుద్ధాన్ని ఆపేటువంటి నిర్ణయం తీసుకునేది మేమే అంటుంది ఇరాన్. The Navy is gone. It's all lying at the bottom of the ocean. 46 ships. Can you believe it? In fact, I got a little upset with our people. I said, what quality of ship? Excellent, sir. Top of the line. I said, why did we just capture the ship? We could have used it. Why did we sink them? They said, it's more fun to sink them. I said, they like sinking them better. They say it's safer to sink them. I guess it's probably true. The Navy is gone. It's ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఇప్పటికీ ఇరాన్ మాత్రం భీకరంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ 12 రోజులకు చేరుకుంటుంది యుద్ధం. ఇప్పటి వరకు 1200 మంది దాటి కూడా ప్రాణ నష్టం సంభవించినటువంటి సిచ్యువేషన్. తాజా అప్డేట్స్ ఏంటి? ఇదైతే అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పై జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో 12వ రోజు దాటిపోతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అమెరికా ఇరాన్ పై పూర్తిగా కూడా దాడుల స్థాయిని పెంచేసినటువంటి పరిస్థితి. అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలతో పాటుగా ఏదైతే లాంగ్ షాట్ లో ఉండేటటువంటి బాలిస్టిక్ మిజైల్స్ తో ఇప్పటికే ఇరాన్ కి సంబంధించిన అన్ని స్థావరాలతో పాటుగా ఇరాన్ కి సంబంధించి చమురు స్థావరాలను కూడా ఇప్పటికే పూర్తిగా కూడాను టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన బాంబింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ సంబంధించినంత వరకు ఎవరైతే ఇరాన్ కి సంబంధించి అధ్యక్షుడు ఉన్నారో ఖమేనీ మృతి తర్వాత పూర్తిగా కూడా ఇరాన్ యుద్ధ రీతి పూర్తిగా మార్చేసినటువంటి పరిస్థితి. గడిచిన 12 రోజుల నుంచి కూడాను ప్రపంచానికి అత్యంత కీలకమైనటువంటి హర్ముజ్ జలసంధిని మూసేయడంతో పాటుగా ఏ ఒక్క షిప్ అయినా ఈ జలసంధి గుండా వెళ్తే పేల్చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరికలతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలకు సంబంధించిన 20% వాటా కలిగినటువంటి చమురు నిక్షేపాలు అక్కడి నుంచే రవాణా జరిగేటటువంటి మార్గాన్ని పూర్తిగా 12 రోజుల నుంచి కూడా మూసేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గుతాయంటూ కూడా ఇరాన్ వ్యూహాత్మకంగా చేసినటువంటి నేపథ్యం. అయితే అమెరికా ఇజ్రాయెల్ పూర్తిగా కూడా తగ్గకుండా పూర్తిగా దాడులు చేస్తున్నటువంటి వైనం. ఆ దాడులకి ఇరాన్ కూడా పూర్తిగా తిప్పుకొడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా అమెరికాకి సంబంధించిన స్థావరాల లక్ష్యంగా ఎప్పటిదాకా కూడాను ఏదైతే ఇరాన్ దాడులు చేసినటువంటి సిచ్యువేషన్, దాంతో పాటుగా పక్కనే ఉండేటటువంటి గల్ఫ్ కంట్రీస్ లో కూడా అమెరికాకి సంబంధించిన స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా టార్గెట్ గా చేసుకుంటూ డ్రోన్స్ ను ఉపయోగించినటువంటి పరిస్థితి. అయితే ఇరాన్ యుద్ధ రీతిని పూర్తిగా కూడా మార్చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా లాంగ్ రేంజ్ లో ఉండేటటువంటి అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ బాలిస్టిక్ మిజైల్స్ ను కూడా ఉపయోగిస్తామంటూ కూడా ఇరాన్ చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే ఇదంతా ఒకవైపు అయితే హర్ముజ్ జలసంధికి సంబంధించినంత వరకు మైన్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో 16 మైన్ లేయర్స్ ని అమెరికా ఇప్పటికే అక్కడ పేల్చేసినటువంటి పరిస్థితి. దానికి అదే విధంగా ఇరాన్ కు సంబంధించి కొన్ని
నౌకలను కూడా పేల్ చేశామంటూ కూడా ఏదైతే సోషల్ మీడియా వేదికగా వీడియోలు విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి ఇరాన్ కూడా పూర్తిగా సమాధానం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. హర్ముజ్ జలసంధి దగ్గర ఒక్క 16 మైన్ లేయర్సే కాదు, చాలా మైన్ లేయర్స్ ఏర్పాటు చేశాం. దాంతో పాటుగా మా దగ్గర 1600కు పైగా ఈ నౌకలు ఉన్నాయంటూ కూడా ఇరాన్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ యుద్ధానికి సంబంధించినంత వరకు కూడాను ఇజ్రాయెల్ అమెరికా చేసేటటువంటి యుద్ధంలో ఇప్పటికే ఇరాన్ లో సుమారుగా 1200 మంది పౌరులు మృతి చెందినట్టుగా కొంతవరకు, ఎందుకంటే ప్రధానంగా ఇరాన్ కూడా ప్రతిఘటిస్తున్నటువంటి నేపథ్యంలో సో అమెరికా, ఇజ్రాయెల్ లాంటి శక్తివంతమైనటువంటి దేశాలు, మరి ముఖ్యంగా కీలకమైనటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఉన్నటువంటి దేశాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఇరాన్కి ఎక్కడొచ్చింది? ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా. కానీ చైనా సపోర్ట్ ఎక్కడో పరోక్షంగా కనబడుతుంది, రష్యా సపోర్ట్ పరోక్షంగా కనబడుతుంది అనేటువంటి వాదన కూడా తెర మీదకి వచ్చింది. తాజాగా ఇరాన్ కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. యుద్ధం ఆపేయాలా, కొనసాగించాలా అనేది మాత్రం మాదే తుది నిర్ణయం అనేసి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏదైతే ఇరాన్ వ్యూహాత్మకంగా ఎప్పుడు కూడా యుద్ధ రీతిని మర్చిపోలేనటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇలాగే ఎప్పుడు కూడా ఇరాన్ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఇప్పటికే ట్రంప్ కు సంబంధించినంత వరకు కూడా త్వరలోనే యుద్ధాన్ని ఆపేస్తాం, ఇరాన్ కు సంబంధించిన కీలక నేతలు అందరూ హతమైపోయారు. ఏదైతే ఇరాన్ కు సంబంధించి కొత్త నాయకత్వానికి ఎన్నుకోవడానికి అమెరికా పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇరాన్ కు సంబంధించినంత వరకు పునర్నిర్మాణానికి సంబంధించి అమెరికా సహాయం చేస్తుందంటూ కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఆ వ్యాఖ్యల అనంతరం కూడా ఇరాన్ దానికి తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇరాన్ కు సంబంధించినంత వరకు కూడాను పాత గతంలో ఉండేటటువంటి ఎవరైతే తమ నాయకుడు ఉన్నారో ఖమేనీ మృతి తర్వాత పూర్తిగా కూడా ఏదైతే రగిలిపోతున్నటువంటి పరిస్థితి అమెరికా పైన, ఏదైతే అమెరికా చేస్తున్నటువంటి దాడుల్లో తమ నాయకుడు మృతి చెందడం, తమ నాయకుడికి సంబంధించిన రెండో కుమారుడిని ఇప్పుడు తమ నాయకుడిగా ఎన్నుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడాను ఇరాన్ అమెరికాకి సంబంధించినంత వరకు పూర్తిగా దాడిని ఆపేదే లేదు. మీరు యుద్ధాన్ని ఆపడం కాదు, మేమే యుద్ధాన్ని ఆపుతాం, గల్ఫ్ కంట్రీ పరిస్థితి కూడా మా చేతుల్లోనే ఉంటుంది, వాటి దశ కూడా మేమే తీర్చిదిద్దాం అంటూ కూడా ఇరాన్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అయితే ఇరాన్ కి సంబంధించినంత వరకు కూడా రష్యాకి సంబంధించి ఇప్పుడు పుతిన్ తో ఏదైతే 1 అవర్ పాటు ట్రంప్ మాట్లాడినటువంటి పరిస్థితి, రష్యా ఇరాన్ కి సపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దున్న ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా పూర్తిగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. అయితే ఇరాన్ కి సంబంధించి రష్యా సపోర్ట్ ను వెనక్కి తీసుకోం, ఖచ్చితంగా ఇరాన్ కి సపోర్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ కీలకంగా చెప్పాల్సింది ఏంటంటే ఇరాన్ కు సంబంధించినంత వరకు అత్యంత కీలకంగా ఉండేటటువంటి హర్ముజ్ జలసంధికి సంబంధించినంత వరకు ప్రపంచ దేశాలను ఇరుకుని పెట్టేటటువంటి పరిస్థితి. ఒక అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ తో యుద్ధం చేస్తున్నప్పటికీ కూడాను, ఇరాన్ యుద్ధంలో నష్టపోతున్నప్పటికీ కూడా ఇరాన్ వెనక్కి తగ్గకుండా దాడులకు ప్రతి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ప్రపంచ దేశాలకు సంబంధించి చమురు నిక్షేపాలంతా కూడా హర్ముజ్ జలసంధి గుండానే 20% వాటా ప్రపంచ దేశాలకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. దీని ప్రభావంతో ఇప్పటికే భారత్ కానీ శ్రీలంక లాంటి దేశాల్లో ఇప్పటికే గ్యాస్ రేట్లు మండిపోతున్నటువంటి పరిస్థితి. కొన్ని దేశాల్లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉందంటూ కూడాను ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం హర్ముజ్ జలసంధి గుండా ప్రపంచ దేశాలకు వెళ్లేటటువంటి చమురుకు సంబంధించినంత వరకు పూర్తిగా 12 రోజుల నుంచి కూడా అక్కడే ఆపేసినటువంటి పరిస్థితి. సుమారుగా 700 నుంచి 1000కి పైగా ఈ ఏదైతే చమురుతో వెళ్లేటటువంటి నౌకలన్నీ కూడా అక్కడే ఉండిపోయినటువంటి సిచ్యువేషన్. ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు ఇదే యుద్ధ రీతి కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా ఆర్థిక మాన్యం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దేశానికి సంబంధించినంత వరకు ఇప్పటికే ఎల్పిజి ధరలు తారాస్థాయికి అంటుకున్నాయి. దాంతో పాటుగా ఏదైతే భారత్ లాంటి దేశాలకు సంబంధించినంత వరకు ఈ రోజు బెంగళూరు కానీ కొన్ని మేజర్ సిటీస్ లో హోటల్స్ అన్ని కూడా బంద్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్స్ కి సంబంధించినంత వరకు ఇప్పటికే బుకింగ్లు భారత్ నిలిపేసినటువంటి సిచ్యువేషన్. రాబోయేటటువంటి 50 రోజుల పాటు పెట్రోలియం శాఖ ఏదైతే ఉందో పెట్రోలియం శాఖ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. మరొక 60 రోజుల పాటు మన దగ్గర పూర్తిగా కూడా పెట్రోలియం నిల్వలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా భారత్ లాంటి దేశాలకు సంబంధించినంత వరకు కీలకంగా ఉండేటటువంటి హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడం, దీంతో పాటుగా ప్రపంచ దేశాలపైన ఒక ఆర్థిక భారం పడేటటువంటి పరిస్థితి. మీరన్నట్లుగా కొంతవరకు ప్రపంచ దేశాలు వాణిజ్యపరమైనటువంటి రవాణాకు కీలకంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి హార్ముజ్ జలసంధి మరి చూద్దాం మొత్తం మీద ఇరాన్ కి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందో. థ్యాంక్ యూ భరత్. మొత్తం మీద 12వ రోజుకు మాత్రం చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇరాన్ యుద్ధం. అయితే యుద్ధంలో ఇప్పటికే 1200 వరకు దాటింది ప్రాణ నష్టం. అయితే చమురు రవాణాకు కూడా అత్యంత కీలకమైనటువంటి హార్ముజ్ జలసంధి సమీపంలో భీకర దాడులకు దిగుతున్నాయి అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్. జలసంధి సమీపంలో ఇరాన్ మోహరించినటువంటి భారీగా
మైన్ లేయర్స్తో పాటుగా నౌకలే లక్ష్యంగా అమెరికా దాడులు చేపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇరాన్కు చెందినటువంటి 16 మైన్స్ లేయర్తో పాటుగా పలు నౌకలను కూడా ధ్వంసం చేశామంటూ అమెరికా కూడా ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఏదైతే యుఎస్ సెంట్రల్ కమాండ్కి సంబంధించినటువంటివి, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే జలసంధిలో నౌకలను పేల్చేందుకు కూడా ఇరాన్ ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా అమెరికా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇరాన్ వద్ద దాదాపు 6,000 వరకు మైన్ లేయర్స్తో పాటుగా షిప్పులు, ఇటు యుద్ధంలో కూడా వెనక్కి తగ్గేది లేదంటూ కూడా ఇరాన్ ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. మొత్తం మీద అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సుదీర్ఘ లక్ష్యాలను చేరుకునేటువంటి బాలిస్టిక్ మిసైళ్లతో మాత్రం ఇరాన్ దాడులు కొనసాగిస్తుంది.